హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూపీఎస్సీ లెర్నింగ్ ల్యాబ్ తెలుగు. సో మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ పేరు చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ ఛానల్లో బేసిక్గా యూపీఎస్సీ రిలేటెడ్ కంటెంట్ ఉండబోతుందని. యూపీఎస్సీ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు ఈ ఛానల్లో త్వరలో అవైలబుల్గా ఉండబోతుంది. ఫస్ట్ మనం ఎగ్జామ్ సిలబస్ కానీ, ఎగ్జామ్ స్టేజెస్ కానీ, ఎగ్జామ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఆ ఎగ్జామ్ యొక్క రోల్, ఆ ఎగ్జామ్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటే చాలా మంచిదని నాకు అనిపించి ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎవరైతే యూపీఎస్సీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే యూపీఎస్సీ జర్నీని బిగిన్ చేయాలనుకుంటున్నారో, ఈవెన్ ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చూడాలనిపిస్తే ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది మీ ప్రిపరేషన్ని ఇంకా ఎన్హాన్స్ చేయబోతుంది. సో ఈరోజుటి మన వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అసలు యూపీఎస్సీ అంటే ఏంటి అనే క్వశ్చన్ మన అందరి మైండ్లో రైజ్ అయి ఉంటుంది. సో బేసిక్గా యూపీఎస్సీ అంటే మనందరికీ తెలిసినట్టే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూపీఎస్సీ అనేది ఒక బోర్డ్, అది కండక్ట్ చేసే ఎగ్జామినేషనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో దాని నుంచి వచ్చే క్యాండిడేట్సే మన సివిల్ సర్వెంట్స్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాట్ ఈజ్ యూపీఎస్సీ అనేది. వాట్ ఈజ్ యూపీఎస్సీ అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మన అందరి మైండ్లో రైజ్ అయ్యే క్వశ్చన్, వై యూపీఎస్సీ అనే క్వశ్చన్ ఖచ్చితంగా మనందరి మైండ్లో రైజ్ అవుతుంది. సో ఒకసారి మనం ఆలోచిస్తే అసలు ఈ సివిల్ సర్వీసెస్ ఎందుకు మన కంట్రీలో కానీ, వై అనే క్వశ్చన్ వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే, సివిల్ సర్వీసెస్ అనేవి ప్రతి ఇండివిజువల్కి ఒక ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దాట్ మనందరం గవర్నెన్స్లో పార్ట్ అయ్యి కంట్రీ డెవలప్మెంట్లో పార్ట్ అవ్వడానికి ఇది సివిల్ సర్వీసెస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చే బెస్ట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఎవరైతే ఇండివిజువల్స్ దీనికి సెలెక్ట్ అవుతారో దే కెన్ టేక్ పార్ట్ ఇన్ పాలసీ మేకింగ్, they can have direct interaction with people so that వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకొని ఫీల్డ్లో వర్క్ చేయగలుగుతారు. ఇంకా ఈ సివిల్ సర్వీసెస్ అనే జాబ్ మనకి చాలా సాటిస్ఫాక్షన్ని, చాలా ఫుల్ఫిల్మెంట్ని, జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉండే జాబే ఈ సివిల్ సర్వీసెస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా వాట్ ఈజ్ యూపీఎస్సీ ఆర్ సివిల్ సర్వీసెస్, ఎందుకు సివిల్ సర్వీసెస్ అనే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు దాకా మనం సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, సివిల్ సర్వీసెస్ అంటే ఎందుకు అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు సివిల్ సర్వీసెస్ అనేది మన కంట్రీలోకి ఎలా వచ్చింది. సో హిస్టారికల్గా మన కంట్రీలో సివిల్ సర్వీసెస్ అనేది ఎవాల్వ్ అయ్యిందో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు సివిల్ సర్వీసెస్. సో మనం సివిల్ సర్వీసెస్ని ఒక 2-3 పార్ట్స్లో చూద్దాం. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్, ఆ తర్వాత రిఫార్మ్స్ అండ్ ఛాలెంజెస్ గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. సో ప్రీ ఇండిపెండెన్స్లో మనకు తెలిసినట్టే బ్రిటిష్ వాళ్ళు సివిల్ సర్వీసెస్ అనే ఒక సర్వీస్ని మన కంట్రీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు స్టార్ట్ చేశారు? సో దాట్ వాళ్ళ ట్రేడ్ని రెగ్యులేట్ చేయడానికి కానీ, లాని మెయింటైన్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుందని చెప్పి ఈ సివిల్ సర్వీసెస్ అనేది బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన పోస్ట్ ఇండిపెండెన్స్లో ఈ సిస్టమ్ని ఇంకా కంటిన్యూ చేయడం జరిగింది. సో సివిల్ సర్వీసెస్ అనేది పోస్ట్ ఇండిపెండెన్స్ బ్యూరోక్రసీని స్ట్రెంథెన్ చేయడానికి ఇంకా కంటిన్యూ చేయడం జరిగింది. ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్లో బాగా ఉపయోగపడుతుందని భావించి ఈ సివిల్ సర్వీసెస్ అనేది అప్పటి గవర్నమెంట్స్ కంటిన్యూ చేశారు. దాని తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత చాలా రిఫార్మ్స్, చాలా ఛాలెంజెస్ని కరెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇందాక మనం బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అనేది బ్రీఫ్గా తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది సివిల్ సర్వీసెస్ మన కంట్రీలో ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోబోతున్నాం.
సివిల్ సర్వీసెస్ అనేది మన కంట్రీలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది గవర్నెన్స్ని చాలా ఈజీ చేస్తుంది. ఇంకా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కూడా సివిల్ సర్వీసెస్ ఇంకా సివిల్ సర్వెంట్స్ చాలా ఇంపార్టెంట్ మన కంట్రీలో. సివిల్ సర్వీసెస్ ద్వారా సివిల్ సర్వెంట్స్ వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళు పబ్లిక్లో గ్రౌండ్ లెవెల్లో ఉండి పీపుల్ ప్రాబ్లమ్స్ చూడడం వల్ల మంచి పాలసీస్ అనేది ఫార్ములేట్ చేయడం వల్ల డైరెక్ట్గా వాళ్ళు పబ్లిక్ వెల్ఫేర్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎలా అంటే ది మేక్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ టు ద పీపుల్. సివిల్ సర్వీసెస్ క్రియేట్స్ బెస్ట్ పబ్లిక్ పాలసీస్, ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫీల్డ్లో పనిచేసినప్పుడు దిల్ గెట్ టు నో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్. అప్పుడు చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి పబ్లిక్ పాలసీస్ క్రియేట్ చేయడం. పబ్లిక్ పాలసీస్ క్రియేట్ చేయడం వల్ల డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయితే కంట్రీ డెవలప్ అవుతుంది. సో పబ్లిక్ పాలసీస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ పాలసీస్ అనేవి కరెక్ట్గా డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే సివిల్ సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఒకవేళ సివిల్ సర్వీసెస్ అన్న లేకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ కూడా మనకి అరైజ్ అవుతుంది. సో సివిల్ సర్వీసెస్ అనేది లేకపోతే మనం ఇక్కడ చూసినట్టు గవర్నెన్స్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ అవుతుంది, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ రైజ్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే గవర్నెన్స్ బ్రేక్ అయితే ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఒకవేళ సివిల్ సర్వీసెస్ లేకపోతే మనం ఎంత పాలసీస్ క్రియేట్ చేసినా అది పీపుల్ దాకా రీచ్ అవ్వకపోతే మనం పాలసీ క్రియేట్ చేసి కూడా యూజ్ ఉంటుంది. ఇంకోటి కూడా మనం వినుంటాం, సివిల్ సర్వీసెస్ని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ కంట్రీ అని అంటారు. ఎందుకు అనేది ఈ క్వశ్చన్ మైండ్లో రైజ్ అయిందా? సో ఎందుకు సివిల్ సర్వీసెస్ అంత ఇంపార్టెంట్ ఒక కంట్రీకి అంటే అది స్టెబిలిటీని, కంటిన్యూటీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ సివిల్ సర్వీసెస్ అండ్ సివిల్ సర్వెంట్స్ ఆర్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అన్నమాట. ఇవి నాన్ పొలిటికల్ నేచర్ ఉండడం వల్ల దే కెన్ ఆపరేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ పొలిటికల్ చేంజ్. ఈవెన్ ఇఫ్ గవర్నమెంట్ చేంజెస్ దే రిమైన్ ఇన్ ద రోల్స్. కాబట్టి సివిల్ సర్వీసెస్ ఇంకా జ్యుడిషియల్ సపోర్ట్ కూడా చేస్తాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఒకవేళ సివిల్ సర్వీసెస్ అన్న లేకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ కూడా మనకి అరైజ్ అవుతుంది. సో సివిల్ సర్వీసెస్ అనేది లేకపోతే మనం ఇక్కడ చూసినట్టు గవర్నెన్స్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ అవుతుంది, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ రైజ్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే గవర్నెన్స్ బ్రేక్ అయితే ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఒకవేళ సివిల్ సర్వీసెస్ లేకపోతే మనం ఎంత పాలసీస్ క్రియేట్ చేసినా అది పీపుల్ దాకా రీచ్ అవ్వకపోతే మనం పాలసీ క్రియేట్ చేసి కూడా యూజ్ ఉండదు. ఇప్పుడు ఆ పాలసీ అనేది పీపుల్ దాకా వెళ్ళకపోతే ఆబ్వియస్గా ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది కంట్రీలో జరుగుతుంది, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అసలు మనం పాలసీ దేనికైతే క్రియేట్ చేస్తామో సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని తీసేయడానికి అది ఆబ్వియస్గా క్రియేట్ అవుతుంది వెన్ పాలసీ డజంట్ రీచ్ పీపుల్. ఈ 3 పాయింట్స్ అల్టిమేట్గా దేనికి రీచ్ చేస్తాయి? నేషనల్ యూనిటీని, ఇంటర్నల్ సెక్యూరిటీని చాలా బాగా స్పాయిల్ చేస్తాయి. సో ఇవన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ సివిల్ సర్వెంట్స్. మీకు అందరికీ తెలిసినట్టే. సో Armstrong Pavey. So his most achievement is construction of 100-kilometer road to connect to see his native village to the rest of the region. So ఈ ఇనిషియేటివ్ ఈయన తీసుకొచ్చి విలేజెస్కి చాలా హెల్ప్ చేసి డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేయగలిగారు. అలానే మిగతా ఇతర ఆఫీసర్స్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్టేజెస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అసలు యూపీఎస్సీ ఏంటి, సివిల్ సర్వీసెస్ ఏంటి, అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అది లేకపోతే గవర్నెన్స్ కానీ కంట్రీ డెవలప్మెంట్ కానీ ఎలా స్పాయిల్ అవుతుందో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం బ్రీఫ్గా ఎగ్జామినేషన్ స్టేజెస్ గురించి వచ్చేద్దాం. ఇప్పటి వరకు ఆ ఎగ్జామినేషన్ నుంచి వస్తే సర్వీసెస్లో పార్ట్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఎగ్జామినేషన్ మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆ ఎగ్జామినేషన్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయో బ్రీఫ్గా తెలుసుకున్నాం. వచ్చే వీడియోస్లో మనం వీటి గురించి కూడా ఒక్కొక్క చంక్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనందరికీ తెలిసినట్టు ఇది ఒక 3 స్టేజ్ ఎగ్జామ్స్. ఫస్ట్ ప్రిలిమ్స్,
మెయిన్స్ ఇంటర్వ్యూ అండ్ సెలెక్ట్ అయిన తర్వాత అందరూ ట్రైన్కి లబాస్నా విచ్ ఇస్ డ్రీమ్ ప్లేస్ ఆఫ్ ఆఫీసర్స్కి వెళ్తారు. సో మనం ఈ యొక్క దీని గురించి మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇన్ డీటెయిల్డ్గా విత్ VYQs మంచి స్ట్రాటజీతో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ.